ఏంటి అప్పుడు ప్రభుత్వం అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చెప్పిన మాట 90% పైగా డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలకి, ఖర్చులకి అయిపోతున్నాయని చెప్పిన మాట అబద్ధం అని చెప్పిందా కాగు? ఏం ఏం గుర్తించారు మీరు? ఎక్కడా కూడా కాగ్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే. హ్మ్. ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా కాగ్ వెబ్‌సైట్‌లో వీళ్ళు పంపించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తది. హ్మ్. దాని ప్రకారం చూస్తే హ్మ్. మొత్తం ఖర్చులో హ్మ్. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం మనం ఇప్పుడుదే తీసుకుందాం, పాతది కూడా అవసరం లేదు. హ్మ్. ఈ మార్చిదే తీసుకొని చూసాం మేము. హ్మ్. 2026 నుంచే తీసుకున్నాం. హ్మ్. లేటెస్ట్ తీసుకుంటేనే స్పష్టంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చులో అంటే 2,26,808 కోట్లలో మా ఖర్చు హ్మ్. కేవలం కేవలం అంటే 84,000 కోట్లు మాత్రమే. అంటే ఎంత పర్సెంటేజ్ అందులో? కేవలం 84% మాత్రమే. అంటే 40% వస్తుంది. హ్మ్. 37% అయితే 37 ఓకే. 37 84,000 కోట్లని చెప్తున్నాను హుహు. ఖర్చు. ఓకే. 2,26,000లో 84,000 కోట్లు 37% ఓకే. ఖర్చులో చూస్తే. హ్మ్. లేదు, సహజంగా ఏమని చెప్తాము? మొత్తం ఖర్చులో ఖర్చు ఎంత అని చెప్తాము, లేదా మొత్తం ఆదాయంలో ఎంత ఖర్చు అని చెబుతాం. హ్మ్. ఇక్కడ చాలా తెలివిగా హ్మ్. ప్రభుత్వం పక్క రాష్ట్రాల్ని పోలుస్తూ హ్మ్. మన ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన ఖర్చు అవుతుందని చెప్పారు. హ్మ్. ఆ బాగా తెలివిగా చూడండి. ఆ 4 రాష్ట్రాల్లోనేమో మొత్తం ట్యాక్స్ అంటే వచ్చే ఆదాయం అంతా లెక్కేసి వాళ్ళు డేటా ఇచ్చారు. ఓకే. మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం కేవలం స్టేట్ ఓన్ రెవెన్యూ అని చెప్పి ఒక్క డేటానే తీసుకొని ఆ ఖర్చులో 84,000 కోట్లు తీసేస్తున్నారు. ఓహో! హ్మ్. ఇది చూడండి ఎంత దుర్మార్గమో. హ్మ్. 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 సో, అంటే అదే పక్క రాష్ట్రాలు ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెన్షన్ క్లియర్‌గా ఉంది. క్లియర్‌గా ఉంది. ఆ! అర్థమవుతుంది అక్కడ. ఆ! ఇప్పుడు పక్క రాష్ట్రాలు మీరిచ్చిన 4 రాష్ట్రాల డేటా కూడా తీశాం. హ్మ్. అన్ని రాష్ట్రాలది ప్రతి నెలది అప్లోడ్ చేసున్నారు. ఆ కాగ్ డేటాలు ఎవరైనా చూసుకోవచ్చు, నేనే కాదు. అవును. వెబ్‌సైట్ కదా! ఓపెన్ వెబ్‌సైట్. ఆ! చూస్తే ఆ వెబ్‌సైట్‌లో ఆ డేటా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పర్సెంటేజ్‌లు వస్తున్నాయి. హ్మ్. ప్రభుత్వం ఇచ్చిన పర్సెంటేజ్‌లు వచ్చినాయి. ఓకే. ఎట్లా వచ్చినాయి? మొత్తం టోటల్ ట్యాక్స్ రూపాన వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ ఖర్చులు తీసేస్తే వస్తుంది. ఓకే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం హ్మ్. కేవలం స్టేట్ ఓన్ రెవెన్యూ ఒక్కటే తీసింది. హుహు. హుహు. సో ఒకవేళ మీరు అనుకున్నట్టుగా స్టేట్ ఏదైతే రాష్ట్రంలో ట్యాక్స్ ఒకటే తీసుకున్నాం. ట్యాక్స్ అంటే మనకు వచ్చే ఆదాయం పన్నుల మీద వచ్చే ఆదాయంలో హ్మ్. తీసి చూస్తే 59% వస్తుంది మా ఖర్చు. ఓకే. 1,42,926 కోట్లు. హుహు. అందులో 84,841 కోట్లు మన ఖర్చు. సో, అప్పుడు అంటే 59%. 59% ఓకే. ప్రభుత్వం చెప్తుంది లేదు. 90% పైగా అని. ఆ! కానీ ధర్మంగా చూడాల్సింది, ఎందుకంటే ఈ మా ఖర్చులోనేమో అన్నీ తెచ్చి పెడతారట. హ్మ్. గ్రాంటీనేడ్ వాళ్ళకిచ్చే జీతాలు గాని, హ్మ్. ఎమ్మెల్యేలకిచ్చే జీతాలు గాని, హ్మ్. మంత్రులకిచ్చే జీతాలు గాని, హుహు. లేదా ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పి ఎవరో కంప్యూటర్లోళ్ళకిచ్చే గాని, హ్మ్. నామినేటెడ్ పదవులు గాని, హుహు. కన్సల్టెంట్లు గాని హుహు. అన్నీ చూపిస్తారట. ఖర్చులో మాత్రం అన్ని చూపించొచ్చు. ఓకే. ఆదాయంలో మాత్రం అన్ని చూపించరట. ఇది ఓకే. చూడండి విచిత్రం. ఓకే. ఓకే. ఆహా! సో మొత్తం ఆదాయంలో ఖర్చు చూపించడం అనేది ధర్మము. హ్మ్. ఈ మొత్తం ఆదాయం లెక్కేస్తే సార్. మొత్తం ఆదాయం రాష్ట్ర ఆదాయము రెవెన్యూ అంటే క్యాపిటల్ జోలికి పోవట్లేదు మేము. క్యాపిటల్ రిసీట్ ఇది గుర్తుపెట్టుకోండి. హ్మ్. క్యాపిటల్ రిసీట్లు అంటే ప్రభుత్వం తెచ్చే అప్పులు కానీ, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే సంస్థలు కానీ, ఆ రెండు మేము తీసుకోవటం లేదు. హ్మ్. కేవలం ట్యాక్స్ రూపాన ప్లస్ మనకొచ్చే గ్రాంటీ రేట్ కానీ, లేదా మనకొచ్చే ఇతర ఆదాయం ల్యాండ్ రెవెన్యూ కానీ ఏదైనా అంతా ఆదాయమే. మొత్తం ఆదాయంలోనే అంటే రాష్ట్ర ఆదాయం అది. హ్మ్. ఆ ఆదాయంలో ఖర్చు తీస్తే 1,78,000 కోట్లలో 84,000 కోట్లు
అంటే కేవలం 47% మా ఖర్చు. ఓహో! సో, అంటే ప్రభుత్వం బాగా చెప్తుంది, చూడండి. ప్రభుత్వం చెప్తుంది మొత్తం చాలా. ఆదాయంలో ఆ! ఖర్చు తీస్తేనేమో 37%. ఆ! ఓన్లీ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయంలో తీస్తేనేమో 59%. హ్మ్. టోటల్ రెవెన్యూ అంటే రిసీట్స్ లో తీస్తేనేమో 47%. 47%. హ్మ్. ఎక్కడి నుంచి 98% వచ్చింది? ఓకే. ప్రభుత్వం ఎందుకు ఆ మాట చెప్తోంది? నేరుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మొత్తం డేటా అంతా చూపిస్తూ, లెక్కలను చూపిస్తూ చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. అదే వాళ్ళే చూడాలి. ఆ! ఎందుకంటే మేము చెప్పేది ఏమి మేము తెచ్చుకున్న పేపర్స్ కాదు. ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈరోజు ముఖ్యమంత్రి అవ్వలే. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మీకు తెలుసు. అదే మీరు కదా! సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం ఇటువంటి ఒక నేరేషన్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తోంది ఉద్యోగుల పైన? సార్ మాకు అర్థం కాని పరిస్థితి అదే. హ్మ్. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకి తన సొంత ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదని వాళ్ళే స్పష్టంగా చెప్పారు. హ్మ్. అది కూడా ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. హ్మ్. చెప్పినప్పుడు ఏదైనా ఉంటే మేము ఇది పరిష్కరించగలం, ఇది రేపు పరిష్కరిస్తాం, ఇది ఎల్లుండి పరిష్కరిస్తామని పిలిచి చర్చలో చెప్పొచ్చు. అవును. ఉద్యమానికి వెళ్ళే వాళ్ళని హ్మ్. వెనక్కి పిలిచి హ్మ్. చర్చలు చేసి హ్మ్. 15 రోజులు అవుతుంటే హ్మ్. మధ్యలో సడన్ గా పిలిచి ఈ విధమైనటువంటి డేటా బయటకిస్తే ప్రజల్లో నిజంగానే ఉద్యోగులకు మొత్తం ఆదాయం అంతా పోతున్నటువంటి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి కదా. కరెక్ట్. దానివల్ల హ్మ్. మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది? ఆ! కాబట్టే మేము ఈ లెక్కలకెళ్ళాము. ఈ లెక్కల్లో చాలా స్పష్టత ఇప్పటి నుంచి కాదు, గత 30, 20 ఏళ్ళకు కూడా తీశాం. హ్మ్. ఏ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఎక్కడా కూడా 40% మించట్లేదు. ఓకే. గత ప్రభుత్వ హయాంలో కేవలం కరోనాతో ఆదాయం పడిపోతే ఒక 2 సంవత్సరాలు మాత్రమే తక్కువగా కనపడింది. హుహు. హుహు. అంతకు తప్పించి ఎప్పుడు కూడా 40% కన్నా ఖర్చు మించలేదు. ఓకే. మొత్తం అన్ని విడిచితే ఈ రోజు ఏం చెప్పారు? హ్మ్. తెలంగాణ ప్రభుత్వం 44% ఉంది హ్మ్. ఖర్చు. హ్మ్. మంది విపరీతంగా అంటున్నారు. హ్మ్. తెలంగాణ ఉద్యోగులు బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యోగులు మన ఉద్యోగులకి వాళ్ళు 42%, మనం 58%. ఓకే. 40-58 రేషియోలో ఉద్యోగుల విభజన జరిగింది. హ్మ్. అటువంటి నేపథ్యంలో వాళ్ళ ఖర్చు మన ఖర్చు ఎలాగుంటుంది సమానంగా? అయినప్పటికీ కూడా వాళ్ళకి దగ్గరగా ఉన్నామంటే ఈరోజు మనకు సంబంధించినటువంటి పేమెంట్స్ కూడా ఏమి చేయకపోతే నువ్వు తక్కువ కనపడుతుంది. ఓకే. అంతే తప్ప ఎందుకు తక్కువ కనపడుతుంది మీకు?